మనం జిమ్కి వెళ్ళి కష్టపడతాం, కానీ ఫలితం రాకపోతే నిరాశపడతాం. అసలు మసిల్ పెరగడానికి, బరువు తగ్గడంలో 70% డైట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మీకు మసిల్ పెరగడానికి, ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడే 20 ప్రోటీన్ ఫుడ్స్ గురించి చెబుతాను. ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. నంబర్ 1, ఎగ్స్. గుడ్లు తింటే మన శరీరానికి మసిల్ పెరగడానికి చాలా మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ఒక్క గుడ్డులోనే 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో లేదా వర్కౌట్ తర్వాత ఉడికించి లేదా ఆమ్లెట్గా తింటే శక్తి వస్తుంది, మసిల్ రిపేర్ అవుతుంది. నంబర్ 2, చికెన్ బ్రెస్ట్. చికెన్ బ్రెస్ట్ తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం. 100 గ్రాములలో 31 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. మసిల్ పెరగడానికి, బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది. గ్రిల్ చేసి లేదా తక్కువ నూనెతో కర్రీగా తింటే బాగుంటుంది. నంబర్ 3, సాల్మన్ ఫిష్. సాల్మన్ చేపలో ప్రోటీన్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మసిల్ రికవరీకి, గుండె ఆరోగ్యానికి, జాయింట్స్కి కూడా ఉపయోగపడతాయి. గ్రిల్ చేసి లేదా సూప్గా తినొచ్చు. నంబర్ 4, గ్రీక్ యోగర్ట్. గ్రీక్ యోగర్ట్ తక్కువ చక్కెర, ఎక్కువ ప్రోటీన్ ఉన్న పాల ఉత్పత్తి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం ఫ్రూట్స్తో కలిపి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. నంబర్ 5, టోఫు. టోఫు అంటే వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫుడ్. 100 గ్రాములలో 8 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. ఇది మసిల్ పెరుగుదలకు, శక్తి కోసం చాలా మంచిది. కర్రీ, సూప్ లేదా స్టిర్ ఫ్రైగా చేసుకోవచ్చు. నంబర్ 6, రొయ్యలు. రొయ్యలు తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న సముద్ర ఆహారం. ఇవి శరీరానికి శక్తి ఇస్తాయి, బరువు పెరగకుండా మసిల్ పెరుగుదలకు సహాయపడతాయి. ఉడికించి లేదా కర్రీగా తింటే బాగుంటుంది. నంబర్ 7, ట్యూనా ఫిష్. ట్యూనా చేప తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. వర్కౌట్ చేసే వాళ్ళకి ఇది సూపర్. సలాడ్స్ లేదా శాండ్విచ్లో వేసుకుని తినొచ్చు. నంబర్ 8, పనీర్. పనీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట తింటే మసిల్ రిపేర్కి బాగా ఉపయోగపడుతుంది. కర్రీలో లేదా గ్రిల్ చేసి తింటే రుచిగా ఉంటుంది. నంబర్ 9, లీన్ బీఫ్. లీన్ బీఫ్లో ప్రోటీన్ మాత్రమే కాకుండా క్రియేటిన్ కూడా ఉంటుంది. ఇది స్ట్రెంగ్త్ పెంచి, మసిల్ గ్రోత్కు సహాయపడుతుంది. గ్రిల్ చేసి లేదా స్టిర్ ఫ్రైగా తింటే మంచిది. నంబర్ 10, ఎడమామె. ఎడమామె అనే పప్పులో ప్రోటీన్, ఫైబర్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇది వెజిటేరియన్ మసిల్ బిల్డింగ్కి పర్ఫెక్ట్. ఉడికించి స్నాక్గా తినొచ్చు. నంబర్ 11, బాదం. బాదం తినడం వల్ల శరీరానికి హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఎనర్జీ దొరుకుతుంది. రోగా లేదా నానబెట్టి తింటే జీర్ణం బాగా అవుతుంది. నంబర్ 12, పీనట్ బట్టర్. పీనట్ బట్టర్లో ప్రోటీన్, ఫ్యాట్స్ ఎక్కువ. బల్కింగ్ టైంలో శక్తి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్రెడ్ పై స్ప్రెడ్ చేసి తింటే టేస్టీగా ఉంటుంది. నంబర్ 13, క్వినోవా. క్వినోవా అన్నంలా ఉడికించుకుని తింటే ప్రోటీన్, కార్బ్స్ రెండూ దొరుకుతాయి. ఇది స్టామినా పెంచుతుంది, రోజు పనులకు శక్తినిస్తుంది. నంబర్ 14, పాలు. పాలు తాగడం వల్ల ప్రోటీన్, కాల్షియం శరీరానికి చేరుతుంది. ఉదయం లేదా రాత్రి తాగితే మసిల్ రిపేర్ అవుతుంది, ఎముకలు బలపడతాయి. నంబర్ 15, పెసలు. పెసలు తేలికగా జీర్ణమయ్యే పప్పు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పప్పు, సూప్ లేదా సలాడ్గా తినొచ్చు. నంబర్ 16, శనగలు. శనగలు తినడం వల్ల ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి చేరుతాయి. ఉడికించి లేదా కర్రీగా తింటే బాగుంటుంది. నంబర్ 17, పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్లో ప్రోటీన్తో పాటు మాగ్నీషియం, జింక్ ఉంటాయి. ఇవి మసిల్ రికవరీకి, శక్తి కోసం ఉపయోగపడతాయి. స్నాక్గా తినొచ్చు. నంబర్ 18, చియా సీడ్స్. చియా సీడ్స్లో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నీటిలో నానబెట్టి తింటే హైడ్రేషన్కి కూడా ఉపయోగపడుతుంది. నంబర్ 19, కోడ్ ఫిష్. కోడ్ చేప తేలికగా జీర్ణమవుతుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. స్టీమ్ చేసి లేదా గ్రిల్ చేసి తింటే బాగుంటుంది. నంబర్ 20, టర్కీ బ్రెస్ట్. టర్కీ బ్రెస్ట్ తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం. మసిల్ పెరుగుదలకు, బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది. గ్రిల్ చేసి లేదా సలాడ్లో తినొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టి, ఇంకా ఇలాంటి సింపుల్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం.